హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా? సో అయితే మనం పీతలు ముందుగానే వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నామండి. అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఇలాగా ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ కానీ లేదా ఇంకేదైనా కానీ సో కుక్కర్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. సో దాని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకోవచ్చండి. పీతల క్వాంటిటీ చూపించాను కదా, సో దానికి తగ్గట్టుగా తీసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా. సో ఉల్లిపాయలు వేసాం కదా, చక్కగా ఇవి మగ్గించుకోవాలి. పీతల కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా? సో ఉల్లిపాయలు కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మగ్గించుకుంటూ ఉండాలి. సో ఈలోపే మనం టమాటాలో పచ్చిమిర్చి కూడా రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు అవి వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. సో అవి ఇలా మగ్గుతుండగానే కాస్తంత పసుపు అనేది వేసేసుకున్నామండి. పసుపు కూడా వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నామండి. ఒక 2 వంకాయలు తీసుకున్నాను. సో అవి ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు మగ్గాయి కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు. సో నేను చిన్న సైజ్ పీతలు తీసుకున్నానండి. సో ఈ పీతలన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలుపుకుందాము ఒకసారి. సో వంకాయలు వద్దు అనుకుంటే వంకాయలు వేయకుండా మిగిలిన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేయచ్చండి. సో వంకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి వంకాయలు అనేది యాడ్ చేసుకున్నాం మనం. సో పీతలు వేసుకున్న కాసేపటికి మనం కారం అనేది వేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల వరకు కారం అనేది వేసేసుకున్నాను. కారం వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేవి వేసేసుకోవాలి. సో కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో ఇంకా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ వాటర్ కూడా వేసుకుని చక్కగా కలుపుకొని దాన్ని కాసేపు అలాగే ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి కాసేపు అలా వదిలేయండి, అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. సో అలానే ఇప్పుడు మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి. సో చూస్తున్నట్టయితే వంకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది కదా. సో చూస్తున్నారు కదా. సో ఇంకా ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. సో చింతపండు పులుసు అనేది నేను ముందుగానే తీసి పెట్టేసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో ఇంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటే పులుసు కూడా ఈజీగా వస్తుంది. సో చూస్తున్నాం కదండి, అంతా కూడా చక్కగా ఉడుకుతూ ఉంది. ఇంకా ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసేసుకుందాము. సో వంకాయ అనేది మనం చింతపండు పులుసు వేయకముందే కాసింత ఉడకాలండి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసేసుకుందాము. సో చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు అలానే పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. తక్కువైతే వేసేసుకోవచ్చు ఇప్పుడు, అంతేనండి. సో ఇలాగ చక్కగా కలుపుకున్నాం కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి. సో నేనైతే పులుసు అనేది కాస్త ఎక్కువగానే వేసుకున్నానండి. పులుసు కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి కలుపుకోవడం కూడా. సో అందుకని పులుసు అనేది కాస్తంత ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదండి, పీత మళ్ళీ ఉడికిపోయింది అంతా కూడా. ఇంకా ఇప్పుడు గ్యాస్ కట్టేసి మనం కొత్తిమీర వేసేసుకోవడమేనండి. సో చూస్తున్నారు కదండి, కూర అయితే దించేసుకున్నాము. ఇప్పుడు తగినంత కొత్తిమీర అనేది వేసేసుకున్నామండి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంకంతేనండి, పీతల పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేస్తే
సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.